ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరొక ప్రాజెక్ట్ మనం చూద్దాం. ఈ సమయంలో ముగ్గురు బిడ్డలు మన మధ్యలో ఉన్నారు. మీరు ఇక్కడ మనం చూస్తే మనకి బబులోను రాజ్యం మనకి కనిపిస్తుంది. బహుశా ఇది నెబుకద్నెజరుకు వచ్చిన కళ. ఎస్, నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ. సో ఆ స్టాట్యూ అలాగే ఆ బాడీ పార్ట్స్ దేనికి సూచిస్తున్నాయి, ఇది ఇప్పుడు మనకి వివరిస్తారు. అసలు యాక్చువల్గా ఏంటి, అసలు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ తీసుకోగలవడానికి ఉద్దేశం ఏంటి, అసలు వీరు దీని నుంచి ఏం నేర్చుకున్నారు అనేది మనకి వివరిస్తారు. ముందుగా వీరి గురించి మనం తెలుసుకుందాం, వీరి పేర్లు మనం తెలుసుకుందాం. మీ పేర్లు చెప్పండి 1 by 1. అనిల్ కుమార్. నా పేరు నిఖిల్ బాబు. నా పేరు దయాకర్. ప్రైజ్ గాడ్. విన్నారు కదా వీరి ముగ్గురు పేర్లు. సో ఈ ముగ్గురు వీరు కలిసి ఈ ప్రాజెక్ట్ మనకు చేశారు. సో వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటారు. అసలు ఎందుకు ఈ బబులోను రాజు యొక్క కళ గురించి, నెబుకద్నెజరు యొక్క కళ గురించి ఈ ప్రాజెక్ట్ ఎంత చక్కగా ఎందుకు ప్రజెంట్ చేశారు, ఇప్పుడు 1 by 1 దీని గురించి వివరిస్తారు. చెప్పండి, మీరు చేసిన ప్రాజెక్ట్ అసలు ఏంటి, ఎందుకు దీన్ని చేశారు, దీని గురించి ఏమి నేర్చుకున్నారు? ముఖ్యంగా చూసినట్లయితే నెబుకద్నెజరుకు వచ్చిన కళ. ఇది నెబుకద్నెజరుకు కళ కంటాడు. బొమ్మ ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా కళ కంటాడు. ఇది ఏంటంటే బంగారం సూచిస్తుంది. తల భాగం వచ్చి బంగారం సూచిస్తుంది. ఇది చేతులు అలాగే ఛాతి భాగం వచ్చి సిల్వర్ చూపిస్తుంది. అలాగే నడుము అలాగే మోకాళ్ళ వరకు మనకి ఏం చూపిస్తుంది అంటే బ్రాంజ్ ఎత్తడిని చూపిస్తుంది. కాళ్ళు భాగం ఏమో మనకి ఐరన్ చూపిస్తుంది. ఇంకా మిగతా పాదాల భాగం ఏమో మట్టి ప్లస్ ఇనుము చూపిస్తుంది. ఇది నెబుకద్నెజరుకు వచ్చిన కళ. సో ఇందులో ఈ విధంగా వచ్చినప్పటికి రాజుకి కళ ఏంటి అనేది అర్థమవుతుంది. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే మంత్రజ్ఞుల్ని వాళ్ళందరినీ పిలుస్తాడు. వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చెప్పకపోగా దానియేలు వచ్చి వివరిస్తాడు అనమాట. దానియేలు వచ్చి ఈ బొమ్మకే ఏంటి, దాని సారాంశం ఏంటి అనేది మొత్తంగా క్లుప్తంగా వివరిస్తాడు. అది ఫస్ట్ వచ్చి బంగారం, తలభాగం వచ్చి బంగారం అన్నాడు కాబట్టి బంగారం అంటే బబులోను రాజ్యం. బబులోను రాజ్యంలో ఉన్న రాజు ఎవడంటే నెబుకద్నెజరు. తనకే వచ్చింది కళ. సో నెబుకద్నెజరు అంటే బబులోను రాజ్యం. సో ఈ బంగారం మీకు సూచిస్తుంది. బంగారం అంటే మీరే. మీ దాంట్లో ప్రజలు బాగుంటారు, పాలన కూడా బాగుంటుంది. అందరూ మిమ్మల్ని మీ రాజ్యానికే లొంగుతారు, మీ మాటే వింటారు అన్నది చెప్తాడు అన్నమాట బంగారం. రెండోది వచ్చి సిల్వర్. సిల్వర్ అంటే ఛాతి భాగము అలాగే చేతులు. ఛాతి చేతులు ఏంటంటే పారసీయులు మరియు మాదీయుల రాజ్యాన్ని సూచిస్తుంది. వాళ్ళ రాజ్యాన్ని సూచిస్తుంది. వాళ్ళు ఎవరంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళ రాజ్యాన్ని పారసీయులు అలాగే మాదీయుల రాజ్యం అంటారు. సో అందులో నేను ఇక్కడ పెట్టిన బొమ్మ ఏంటంటే ఎస్తేరు, అలాగే పక్కన రాజు వచ్చి అహశ్వరోష్ రాజు పెట్టాను. మూడోది వచ్చేసి బ్రాంజ్ అంటే నడుం భాగం. నడుం భాగంలో బ్రాంజ్ ఏంటంటే గ్రీకు రాజ్యాన్ని సూచిస్తుంది. గ్రీకు రాజ్యం ఏంటంటే ఆ టైంలోనే మ్యాప్స్ అనేది కనుక్కుంటారు. ఆ టైంలోనే మనకి పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ ఉంటారు. ఏంటంటే అరిస్టాటిల్ అని, అలెగ్జాండర్ ద గ్రేట్ అని వీళ్ళందరూ ఉంటారు. అందుకని నేను సింబాలిక్గా మ్యాప్ పెట్టాను. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాజు ఎవడంటే అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే మనకందరికీ తెలుసు, ప్రపంచాన్నే వేలినవాడు. సో ప్రపంచాన్ని ఎలా వెళ్ళాడంటే ఆ మ్యాప్స్ను సూచించి వాళ్ళది ఆ విధంగా ప్రపంచాన్ని మొత్తాన్ని వెళ్ళాడు. ఐదోది వచ్చేసి ఐరన్. కాలు భాగం వచ్చేసి ఐరన్. ఐరన్ ఏంటి ఏం సూచిస్తుందంటే రోమా రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ రోమా రాజ్యంలో, రోమా రాజ్యం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు టైంలోనే రోమా రాజ్యంలోనే యేసు ప్రభు పుట్టారు. ఆయన జీవించిన కాలం అంతా రోమా రాజ్యం. ఆయన సిలువేసింది కూడా రోమియులే. అందుకనే నేను సింబాలిక్గా సిలువు పెట్టాను. అలాగే రోమా సైనికుని ఒకని పెట్టాను. ఐదోది వచ్చేసి చివరి భాగం వచ్చేసి పాదాల దగ్గర మట్టి ఇనుము రెండు కలిసి ఉంటాయి. మట్టి ఇనుము రెండు కలువ అంటే దాని అర్థం ఏంటంటే మట్టికి ఇనుముకి పొంతన ఉండదు.
ఆ రెండు కలవవు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని రాజ్యాలు వరకు మనకు రోమా వరకు రాజ్యాలు ఉంటాయి. ఆ చివరిది ఏంటంటే యూరోప్, మనకి మోడర్న్ యూరోప్ అంటారు. మోడర్న్ యూరోప్ లేకపోతే డివైడెడ్ యూరోప్. అక్కడే మనకి స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ ఇటువంటి యూరోప్ దేశాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అది బ్రిటిష్, యూకే అండ్ డివైడెడ్. ఓకే, బ్రిటిష్ పరిపాలన కూడా మనకి అందులోకి వస్తుంది. సో దీన్ని బట్టి దానియేలు కళ ఈ విధంగా వివరించాడు. ఈ విధంగా వివరించి మీకు ఎలా వచ్చింది, ఇది ఫ్యూచర్లో మీకు ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో ఎలా రాజ్యాలు ఉండబోతున్నాయి అని చెప్పాడు అనమాట. ముఖ్యంగా మనం ఇక్కడ మళ్ళీ చూస్తున్నట్లయితే బబులోన్ రాజ్యం, మాదీయులు పార్సీలు రాజ్యం, రోమా రాజ్యం, అలాగే చివరగా డివైడెడ్ యూరోప్ ఉంటుంది. డివైడెడ్ యూరోప్ ఉండదు, మనకి రోమా రాజ్యం వరకే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఈ మూడు బైబిల్లో ఉంటాయి, గ్రీకు రాజ్యం బైబిల్లో ఉండదు. అదేంటంటే అది సైలెంట్ ఇయర్స్ అంటారు. మలాకీ నుంచి మత్తయి సువార్త ఈ రెండట్లకి దగ్గరగా 400 సంవత్సరాలు ప్రవచనాలు ఏమీ రాలేదు అని చెప్తూ ఉంటారు. అప్పుడు పరిపాలన ఎవరంటే గ్రీకు రాజ్యం, వాళ్ళ పరిపాలన ఉంది. అందుకని ఈ గ్రీకు రాజ్యం గురించి మనకి బైబిల్లో ఉండదు. ఈ చివరి మొత్తం అంతా అయిన తర్వాత చివరిగా ఒక రాయి వచ్చి ఈ బొమ్మని కూల్చుతుంది అంటారు. కూల్చడం వల్ల మొత్తం రాజ్యాలన్నీ పడిపోతాయి అంట. సో ఈ రాజ్యాలు పడిపోవడం అంటే ఏంటంటే ఇది రెండవ రాకడని సూచిస్తుంది. సో ఇప్పుడు వరకు ఉన్న రాజ్యాలు ఒక ఎత్తు, ఈ రాయి వచ్చి మనిషి చేతి సాయం లేకుండా వచ్చి దీనికి తగలడం వల్ల మొత్తం రాజ్యాలన్నీ పడిపోతాయి అంట. అప్పుడు దేవుని రెండో రాకడ వస్తుంది. అది ప్రకటన గ్రంథంలో మనకి చూస్తాం అన్నమాట. ఇది దానియేలు నెబుకద్నెజరుకు వచ్చిన కళ గురించి ఇలా వివరిస్తాడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా మనకి ఈ ప్రాజెక్ట్ మనకి వివరించారు. బబులోను రాజుకి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ, దాన్ని దానియేలు ఏ విధంగా దాని భావన అర్థాన్ని తెలియజేశాడు. సో ఆ స్టాట్యూ యొక్క భాగాలు ఏ రాజ్యాన్ని సూచిస్తున్నాయి అని మనం ఎంతగానో వివరించారు. అయితే దీంట్లో మనం కొన్ని క్వశ్చన్స్ని వీళ్ళని అడగాలనుకుంటున్నాను. చెప్పు నిఖిల్, ఇప్పుడు రోమా సామ్రాజ్యానికి వచ్చేసరికి నువ్వు సిలువని ఎందుకు మెన్షన్ చేసావు? ఎందుకు దానికి సింబాలిక్ ఎందుకు పెట్టావు సిలువని? ఇక్కడ రోమా రాజ్యంలో నేను సిలువ ఎందుకు సూచించానంటే, రోమా రాజ్యంలోనే యేసుప్రభు పుడతారు. ఆ యేసుప్రభు జననం అలాగే ఆయన సిలువేసింది కూడా రోమా రాజ్యంలోనే. అలాగే రోమా సైనికులే వాళ్ళని సిలువేస్తారు. అందుకనే సింబాలిక్గా రోమా రాజ్యంలోనే సిలువ పెట్టాను. ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, మనకి ఈ రోమా రాజ్యంలో సిలువ అనేది ఒక కఠినమైన శిక్ష. రోమా సైనికులు రోమన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సిలువ అనేది కఠినమైన శిక్ష అనమాట, వాళ్ళు అమలు చేసింది. సో అప్పుడు యేసుప్రభు కూడా అదే విధంగా మనకి సిలువ మరణం పొందారు. ఓకే, ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనకి అలెగ్జాండర్ మనం చూస్తున్నాం, అలెగ్జాండర్ అని మెన్షన్ చేశారు గ్రీక్ సామ్రాజ్యం వెళ్తున్నప్పుడు. ఇప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే, అలెగ్జాండర్ పరిపాలనలో అంటే గ్రీక్ సామ్రాజ్యం వెళ్తున్నప్పుడు ఆ హిస్టరీ గురించి మనకి బైబిల్లో ఎక్కడా లేదు. ఎందుకని చెప్పేది నాకు డౌట్ అనమాట. అంటే అలెగ్జాండర్ గురించి లేకపోతే ఈ గ్రీక్ సామ్రాజ్యం గురించి ప్రవచనాలు అయితే ఉన్నాయి కానీ దానియేలు గ్రంథంలో. సో కానీ ఆ టైంలో ఎందుకో ప్రవక్తలు ప్రవక్తలు లేరు, అదేవిధంగా దేవదూత దర్శనాలు ఇలాంటివి ఏం జరగలేదు. సో ఎందుకు ఆ కాలంలో ఎందుకు అలా ఉంది? ఎందుకు మనకి బైబిల్లో అసలు ఆ హిస్టరీ గురించి మనకి లేదు అలెగ్జాండర్ కాలంలో, అదే గ్రీక్ కాలంలో? దీని గురించి వివరిస్తారు, దీని గురించి చెప్తారా? ఇక్కడ మనం బబులోన్ రాజ్యం, మాదీయులు పార్సీలు రాజ్యం, రోమా రాజ్యం గురించి బైబిల్లో ఉంటుంది. కానీ గ్రీకు రాజ్యం గురించి ఎందుకు ఉండదంటే, మనం చూస్తే పాత నిబంధనలో ఉన్న మలాకీకి కొత్త నిబంధనలో ఉన్న మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్ అంటారు. ఇది బైబిల్ పండిట్స్ అందరూ చెప్తూ ఉంటారు. ఆ సైలెంట్ ఇయర్స్లో దేవుడు ప్రత్యక్షత ఏమీ లేదు, అలాగే ప్రవచనాలు కూడా ఏమీ లేవు అని అంటారు. అందుకే ఆ టైంలో పరిపాలన ఎవరంటే గ్రీకు రాజ్యం. అందుకే మనకి అది బైబిల్లో దాని గురించి ఉంటుందని చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా మనకు వివరించారు ఎందుకు ఈ రాజ్యం ఉన్నప్పుడు లేదని. సో అక్కడ మనకి 400 ఇయర్స్ డార్క్ పీరియడ్, సైలెంట్ ఇయర్స్. సో ఆ తర్వాత మనం ఎప్పుడైతే మనకి క్రొత్త నిబంధన డైరెక్ట్గా యేసయ్య జననానికి ముందు
ప్రవక్తకి క్షమించండి, జకర్యాకు గాబ్రియల్ దూత ప్రత్యక్షమై డైరెక్ట్గా అప్పుడు 400 ఇయర్స్ తర్వాత దేవదూత దర్శనాలు అదే తొలిసారిగా జరిగింది. సో ఆ టైంలో జరిగినప్పుడు మనకి రోమా సామ్రాజ్యం వెళ్తుంది. అంతకుముందు గ్రీక్ సామ్రాజ్యం అప్పుడు మనకి 400 ఇయర్స్ డార్క్ పీరియడ్, సైలెంట్ ఇయర్స్ కాబట్టి మనకి బైబిల్లో ప్రస్తావించలేదు అని ఎంతో చక్కగా మనకి వివరించారు. ఇప్పుడు నాకు మరొక ప్రశ్న దీంట్లో, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రాయి గురించి చెప్పారు కదా, వివరించారు కదా. ఆ రాయి ఆ చేతి సహాయం లేకుండా రాయి వచ్చి ఒక పాదాల మీద తాకినప్పుడు ఈ స్టాట్యూ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే రాజ్యాలన్నీ కూలిపోతాయని చెప్పారు. దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అంటే దానికి ఈ రాయికి సాదృశ్యం, యేసయ్యకి సాదృశ్యంగా చూపిస్తుంది. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అని నా ప్రశ్న. అంటే మీరు దేవుని రాకడలో అని చెప్పేసి అన్నారు, కానీ అది రహస్య రాకడలో జరుగుతుందా, లేకపోతే ఆ తర్వాత దేవుడు డైరెక్ట్గా భూమి మీదకి వస్తాడు రహస్య రాకడలో? అంటే మధ్యాకాశంలో కాకుండా 7 ఏళ్ల శ్రమల కాలం కింద అయిపోయిన తర్వాత, పైన 7 ఏళ్ల విందు అయిపోయిన తర్వాత సంఘాన్ని తీసుకుని భూమి మీదకి వస్తాడు అఫీషియల్గా. అప్పుడే భూమి మీద మళ్ళీ అడుగు పెడతాడు యేసయ్య సంఘంతో పాటు. ఓకే, అది తర్వాత అది సంపూర్ణమైనటువంటి రెండవ రాకడ అది. సో ఆ రహస్య రాకడలో జరిగినప్పుడు అది నెరవేరుతుందా? రెండవ రాకడలో అంటే సంఘాన్ని తీసుకుని 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు నెరవేరుతుందా? ఇందాక ఈ రాయి అంటే 1000 ఏళ్ల పరిపాలనకి వచ్చి టైంలోనే వస్తుంది. అంటే అప్పుడు దేవుడు సంఘాన్ని తీసుకొస్తాడు, అప్పుడు మొత్తం ఉన్న ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి. అది రహస్య రాకడ కాదు. రెండోసారి దేవుడు సంఘాన్ని మొత్తం తీసుకొచ్చి తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అప్పుడు ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి. ఆ స్టోన్ అన్నది అప్పుడు సూచిస్తుంది 1000 ఏళ్ల పరిపాలన. ఓకే, ఎంతో చక్కగా విన్నారు కదా. సో దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అంటే ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయి కంప్లీట్గా ఇప్పుడున్న మన కల్చర్స్, మన ట్రెడిషన్స్ అన్నీ మనం ఏమున్నాయి అవన్నీ డిస్ట్రాయ్ ఎప్పుడైపోతాయంటే 7 ఏళ్ల శ్రమల కాలం భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత, రహస్య రాకడ తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం భూమి మీద అయిపోయిన తర్వాత, పైన 7 ఏళ్ల విందు కూడా అప్పుడు జరుగుతూ ఉంటుంది. అప్పుడు అయిపోయిన తర్వాత దేవుడు సంఘాన్ని, యేసయ్య సంఘాన్ని తీసుకుని భూమి మీదకి వస్తారు. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. అంటే పరిశుద్ధ రాజ్యం అనమాట. ఇంకా 1000 ఏళ్ల పరిపాలన. సో అప్పుడు ఇది నెరవేరుతుంది. అప్పుడు దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. అంటే కంప్లీట్గా అప్పుడు పరిశుద్ధులే ఉంటారు. సో ఎంతో చక్కగా ఈ ప్రాజెక్ట్ మనకి తయారు చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దేవుడు ఈ బిడ్డలను దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.